నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే శనివారం ఏకాదశి రెండు కలిసి వచ్చిన రోజు చాలా విశేషం అండి. ఇలా ఏకాదశి శనివారం రెండు కలగలిసి వచ్చిన రోజున ఆ వైకుంఠనాథుని గనక పూజిస్తే ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మన పైన ఉంటుందండి. మనకి జూన్ 21వ తేదీన శనివారం ఏకాదశి రాబోతుందండి. ఈ ఏకాదశినే యోగిని ఏకాదశి అని అంటారు. ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజిస్తారో వారికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఏవైనా మొండి వ్యాధులు అన్నీ కూడా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అందుకనే ఎవరికైతే ఆరోగ్యం బాగుండదు, ఎన్ని మందులు వేసుకున్నా సరే రోగాలు తగ్గడం లేదని అనుకునేవారు ఈరోజు ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి, సంపూర్ణ ఆరోగ్యవంతులైతే అవ్వండి. అయితే స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది, ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపాలు ఏమిటి, అలాగే స్వామివారి మంత్రం ఏమిటి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు. ఈరోజు ఎవరైతే నియమనిష్టలతో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయండి. అంతేకాకుండా పూర్వ జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈరోజు ఉపవాసం ఉన్నవారు భయంకరమైన వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. మరణించిన తర్వాత కూడా మోక్షాన్ని పొందుతారని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మనకి వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయండి. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ యోగిని ఏకాదశి 2025 సంవత్సరంలో జూన్ 21వ తేదీన శనివారం వస్తుందండి. ఈరోజు ఏకాదశి తిథి. ఇంకా ఈ ఏకాదశి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే జూన్ 21వ తేదీన తెల్లవారుజామున 4:10 ప్రారంభమై ఇదే రోజు రాత్రి 1:39 ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది. అంటే రోజు అంతా కూడా మనకి ఏకాదశి తిథి ఉండబోతుందండి. ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు ఎవరైనా సరే చేయొచ్చండి. ఇంట్లో ఆరోగ్యం బాగాలేని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారి చేత ఈ పూజ చేయించండి, లేదంటే వారి పేరు చెప్పి మీరైనా సరే చేయవచ్చు. ఇంకా పెద్దలైతే తప్పకుండా మీరు చేస్తేనే ఆ ఫలితం అనేది మీకు దక్కుతుంది. అయితే ఈ పూజ మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చండి. ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. పూజా మందిరంలో కానీ పూజా పీఠం దగ్గర కానీ శంకు చక్రాల ముగ్గులు అవి వేసుకొని ఆ పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. పీఠం పైన పసుపు రంగు క్లాత్ అయితే వేసుకోవాలండి. పూజ పీఠం పైన కాదు, ఈరోజు మనం కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించి స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకని ఈ రోజున పసుపు రంగు దుస్తులు కనుక ధరించి స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి ఆశీర్వాదం అనేది మనకి అతి శీఘ్రంగా కలుగుతుంది. ఈరోజు స్వామివారి పూజలో అంతా కూడా పసుపుమయంగా ఉండాలండి. మనం ఏం యూజ్ చేసినా సరే అన్ని పసుపు రంగులో ఉన్నటువంటివి స్వామివారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది. ఇంకా పూజలో లక్ష్మీనారాయణులు ఉన్నటువంటి ఫోటోని అయితే ఏర్పాటు చేసుకోవాలండి, లేదంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. ఒకవేళ విష్ణుమూర్తి ఫోటో మీ దగ్గర లేదు అని అనుకుంటే మాత్రం ఆ కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలాగే లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో కూడా పెట్టుకోవచ్చండి. అయితే ఈసారి ఏకాదశి చాలా విశేషంగా శనివారం రోజు వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా ఉపవాసం ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఏకాదశి రోజున రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలండి. అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదు, పాలు పళ్ళు లాంటివి తీసుకుని ఉండొచ్చండి. అంతకీ ఉపవాసం ఉండలేని వారు మితంగా సాత్విక ఆహారం తీసుకోవాలండి. సాత్విక ఆహారం అంటే వెజిటేబుల్స్తో తయారు చేసినటువంటి కూరగాయలు తినాలని అర్థం. ఉపవాసంతో ఉన్న వాళ్ళే కాదండి, ఉపవాసం లేని వారు కూడా స్వామివారిని పూజించవచ్చు. అయితే స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలంటే శనివారం రోజున తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా చాలా మంచిదండి. 4:30 నుంచి 5:30 లోపు స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది. స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఆ సమయంలో చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఉదయం 9 గంటల లోపైనా సరే స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం పూట మాకు కుదరదండి, మేము ఆఫీసులకు వెళ్ళిపోవాలి, ఉదయం పూట అవ్వదని అనుకునేవారు కనీసం సాయంత్రం వేళల్లో అయినా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా స్వామివారి పూజలో శంకు చక్ర దీపాలు ఏమైనా ఉంటే పెట్టుకోండి. అయితే ముఖ్యంగా ఈ రోజున స్వామివారికి పిండి దీపారాధన అయితే చేయాలండి. అది కూడా పసుపు పిండి దీపారాధన చేయాలండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. దానికోసం బియ్యం పిండి అయితే తీసుకోవాలి. దానిలో కొద్దిగా బెల్లం తురుము వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ వాటర్తో కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా గంగాజలం లేదంటే పాలు కానీ ఉంటే వాటితో అయినా సరే కలుపుకోవచ్చు.
ఇలా కలుపుకున్న పిండిని కొద్దిసేపు పక్కన పెట్టేసి తర్వాత మీరు ప్రమిదలు అయితే తయారు చేసుకోవాలి. స్వామివారికి పిండి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ప్రతి శనివారం స్వామివారికి పిండి దీపారాధన చేయడం వలన మనకి ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి శనివారం చేయలేకపోయినా కనీసం ఏకాదశుల్లో అయినా సరే తప్పకుండా స్వామివారికి పిండి దీపారాధన అయితే చేయండి. అయితే ఈ పిండి ప్రమిదలు ఎన్ని పెట్టుకోవాలంటే 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. కానీ ఈ పిండి ప్రమిదలతో పాటుగా 2 మామూలు కుందుల్లో కూడా దీపారాధన చేయాలండి. అవి శంఖచక్రాల దీపాలైనా లేదంటే మీరు నిత్య దీపారాధన చేసుకునే కుందుల్లో అయినా సరే దీపారాధన అయితే చేయాలి. ఇలా తయారు చేసుకున్న పిండి ప్రమిదలకి కుంకుమతో స్వామివారి నామం వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ప్రమిదల్ని తమలపాకులో కానీ ఆకులో కానీ పెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆవు నెయ్యి లేకపోయినట్లయితే కొబ్బరి నూనెతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. అయితే స్వామివారికి దీపారాధన చేయడానికి పసుపు రంగు ఒత్తులు ఉంటే తీసుకోండి. పసుపు రంగు ఒత్తులు లేకపోయినట్లయితే పసుపుని కొద్దిగా వాటర్లో కలిపి ఆ పసుపుని తెలుపు రంగు ఒత్తులకి పట్టిస్తే పసుపు రంగు ఒత్తులు అయితే తయారవుతాయండి. దాంతో మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ విధంగా స్వామివారి పూజలో అన్నీ పెట్టేసుకున్న తర్వాత స్వామివారి పూజను అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా ఏకాహారతితో దీపారాధన అయితే చేసుకోండి. ముందుగా శంకుచక్ర దీపాలు అయితే వెలిగించండి. శంకుచక్ర దీపాలు లేకపోయినట్లయితే మామూలు దీపపు కుందుల్లో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే స్వామివారికి పూజను అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టలేదు. మీరైతే తప్పనిసరిగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారిని అయితే పూజించండి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత స్వామివారి ముందర పెట్టుకున్న పిండి దీపాలు వెలిగించి స్వామివారికి అభిషేకాలు ఇవి చేయాలి అనుకుంటే అభిషేకం కూడా చేసి ఆ తర్వాత స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసుకొని ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి ఆహ్వానం పలకండి. స్వామి అమ్మవారికి ధూపం చూపించి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మన పైన ఉండాలి అని అంటే ఒక తమలపాకు తీసుకొని దానిపైన గంధంతో కానీ సింధూరంతో కానీ ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని రాసి స్వామివారి పాదాల దగ్గర కానీ లేదంటే పూజలో కానీ ఈ ఆకుని పెట్టాలండి. ఈ విధంగా చేయడం వలన ఆ స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతుందండి. అలాగే మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూజ అయిన తర్వాత మరి ఈ ఆకుని ఏం చేయాలో కూడా చెప్తాను. ఈ విధంగా పూజలో పెట్టుకున్న తర్వాత ఈ ఆకు పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు ఉంచి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారి శ్లోకాలన్నీ కూడా చదువుకోవాలండి. మీకు ఏది వస్తే చదువుకోవచ్చండి. ముఖ్యంగా స్వామివారికి అష్టోత్తరాలు, సహస్రనామాలు, అలాగే స్వామివారి గోవింద నామాలు, అలాగే అమ్మవారి అష్టోత్తరాలు ఇలా మీకు ఏ వస్తావో చదువుకోండి. ఇవేమి మాకు రావండి అని అనుకుంటే ఓం నమో నారాయణాయ లేదంటే ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః ఇలాంటి మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ పసుపు అక్షింతలతో అయినా సరే స్వామివారిని పూజించాలి. ఈ యోగిని ఏకాదశికి ఒక చిన్న కథ కూడా ఉందండి. కథ తెలుసుకుంటేనే ఈ పూజ యొక్క గొప్పతనం ఏంటనేది తెలుస్తుంది. మీకు కొంచెం షార్ట్ కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుడిని యోగిని ఏకాదశి కథ చెప్పమని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి కథ చెప్పడం మొదలుపెట్టారు. అల్కాపురిని పరిపాలించే కుబేరుడు పరమ శివభక్తుడు. అతని సేవకుడు హేమాలి. హేమాలి అంటే మగవాడేనండి. ప్రతిరోజు కుబేరుణ్ణి నిత్య పూజ కోసం మానస సరోవరం నుంచి దేవతా పుష్పాలను తీసుకొస్తూ ఉండేవాడు. ఒకరోజు హేమాలి తన భార్య మోజులో పడి కుబేరుని పూజకి పూలు తీసుకురావడం మర్చిపోయాడు. అప్పుడు కుబేరుడు భగవంతుని పూజ పట్ల హేమాలి నిర్లక్ష్యానికి ఆగ్రహించి శపించాడు. కుబేరుని శాపం కారణంగా హేమాలి తన భార్యకు దూరమై కుష్ఠవ్యాధి గ్రస్తుడై భూలోకానికి చేరుకుంటాడు. హేమాలి భూలోకంలో మార్కండేయ మహర్షి వద్ద తన కష్టాన్ని చెప్పుకొని శాప విమోచనం అడుగుతాడు. అప్పుడు మార్కండేయ మహర్షి హేమాలి చేసిన పాపానికి పరిహారంగా యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని సూచిస్తాడు. యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతాడు. దానికి మార్కండేయ మహర్షి ఆదేశం మేరకు హేమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప విముక్తిని పొందుతాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఈ కథ చెబుతాడు. అందుకని యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అలాగే
అలాగే మనం కింద జన్మలో చేసిన పాపాలు, తెలిసి తెలియక చేసిన పొరపాట్లు అన్నీ కూడా తొలగిపోతాయండి. స్వామివారికి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈరోజు నైవేద్యంగా పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదాలు నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిదండి. అంటే వడపప్పు, పానకం, లేదంటే పులిహోర, చక్కెర పొంగలి ఇలాంటివి పెట్టొచ్చండి. లేదంటే పళ్ళు, అరటి పళ్ళు కానీ మామిడి పళ్ళుని కానీ సమర్పించవచ్చు. ఈ విధంగా స్వామివారికి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికి కూడా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని రావచ్చండి. ఒకవేళ ఇంట్లో మేము పూజ చేసుకోలేకపోతున్నామండి అని అనుకునేవారు కూడా గుడికి వెళ్ళి, అంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసుకొని దండం పెట్టుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంకా కొబ్బరికాయ ఉంటే స్వామివారికి ఈరోజు కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొబ్బరికాయ లేదు. కొబ్బరికాయ నివేదన చేసిన తర్వాత స్వామివారికి ధూపం చూపించి తర్వాత హారతిని అయితే ఇవ్వండి. స్వామివారికి పచ్చకర్పూరంతో హారతినిస్తే చాలా చాలా మంచిది. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాల పైన వేసి చేతులు జోడించి మీకున్న కష్టాన్ని ఆ స్వామివారికి చెప్పుకోండి. ఆ స్వామివారి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఈరోజు ఉపవాసంతో పాటుగా జాగరణ కూడా ఉంటే చాలా మంచిదండి. ఉండగలిగిన వాళ్ళు ఉండండి. స్వామివారికి ఉదయం సాయంత్రం వేళల్లో కూడా దీపారాధన చేసుకోండి. కుదిరితే ఒక్క పూట అయినా సరే దీపం పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈరోజు ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి. నెక్స్ట్ డే ఆదివారం కూడా మళ్ళా స్వామివారికి దీపారాధన చేసుకొని ఏదైనా నైవేద్యాలు వండి పెట్టి ఆ తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాలు ఏమైనా సరే మీరు తీసుకొని ఉపవాసాన్ని విరమించవచ్చండి. అయితే ఈ ఉపవాస విరమణ అనేది ఆదివారం ఉదయం 9 గంటల లోపు కానీ లేదంటే 10 గంటల లోపైనా సరే మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇంట్లో పూజ చేసుకోలేని వారు కనీసం ఈరోజు గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు ఇస్తారు కదండి, అవైనా సరే పుచ్చుకొని మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈరోజు గుడిలో ఉన్న పంతులు గారికి స్వయం పాక దానం చేస్తే చాలా చాలా మంచిదండి. ఏకాదశి రోజున స్వామివారికి పూజ ఉపవాసం ఉండలేని వారు కనీసం ఈ రోజున దాన ధర్మాలు చేసినా సరే ఉత్తమ ఫలితాలు కలుగుతాయండి. యోగిని ఏకాదశి రోజున ఎవరైతే పేదలకు అన్నదానం చేస్తారో వారికి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పేదలకు బట్టలు దానం చేయడం వలన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. యోగిని ఏకాదశి రోజున నెయ్యిని దానం చేయడం వలన తెలివితేటలు, మేధస్సు పెరుగుతాయి. ఈరోజు నువ్వులను దానం చేయడం వలన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. అలాగే పండ్లను దానం చేయడం వలన ఆరోగ్యపరమైన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఇంకా గోమాతను దానం చేయడం వలన మోక్షం లభిస్తుందండి. ఇవేమీ మేము చేయలేమని అనుకునేవారు కనీసం ఈ రోజున ఉపవాసం ఉండి ఆ స్వామివారికి దీపారాధన చేసుకొని మీకున్నంతలో ఆ స్వామివారిని సేవించండి. ఆ స్వామి అమ్మవార్ల కరుణ కటాక్షాలు అయితే పొందండి. ఇంకా స్వామివారికి పీఠం వేసి పూజ చేసుకున్న వారు ఈ రోజు పీఠాన్ని కదపకూడదండి. ఆదివారం పూజ చేసుకున్న అనంతరమే ఉదయం కానీ సాయంత్రం కానీ పూజా పీఠాన్ని కదపాలి. ఇంకా స్వామివారి పూజలో పెట్టినటువంటి పిండి దీపాలు ఉదయం పెడతాం కదండి, మరి సాయంత్రం కూడా ఈ దీపాల్లోనే దీపారాధన చేయవచ్చా అంటే పిండి దీపాలు బ్రేక్ అవ్వకుండా బాగానే ఉన్నాయని అనుకుంటే దీపారాధన చేయవచ్చండి. అయితే దాంట్లో ఉన్న ఉదయం వేసిన ఒత్తి తీసేసి కొత్త ఒత్తి వేసి దీపారాధన అయితే చేసుకోవాలి. ఒకవేళ ప్రమిదలు బాగాలేదని అనుకుంటే సాయంత్రం కొత్తగా ప్రమిదలు చేసుకొని పెట్టుకోండి. లేదంటే మామూలు నిత్య దీపపు కుందుల్లో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపారాధన చేసుకున్న పిండి ప్రమిదలు కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదల్ని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా ఒక్క ప్రమిదనైనా సరే తీసుకోండి. మిగిలిన ప్రమిదలు ఆవుకి కానీ లేదంటే ఏదైనా పక్షులకి కానీ ఆహారంగా పెట్టేయండి. ఇంకా పూజలో పెట్టినటువంటి ఈ తమలపాకుని మీ పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ ఒకవేళ వ్యాపార స్థలాలు ఉన్నవారు డబ్బులు దాచుకునే ప్లేస్లో కానీ పెట్టుకోండి. తర్వాత వచ్చే బుధవారం రోజున ఈ ఆకు వాడిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి వాటర్లో కడిగేసి తర్వాత ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందండి. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా స్వామివారికి నైవేద్యంగా పెట్టినవి మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఈ విధంగా యోగిని ఏకాదశి రోజున ఆ స్వామివారికి పూజ చేసుకొని మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకోండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.